రొమ్ము పన్నుకు వ్యతిరేకంగా గళం విప్పిల నంగేలి వ్యధ. ములక్కరం డాక్టర్ జడా సుబ్బారావు గారి రచనలు. జల్లెడలో నిప్పులు పోసి చెరుగుతున్నాడు సూర్యుడు. ప్రముఖుడికి మరణానికి సంతాపం ప్రకటిస్తున్నట్లుగా కదలకుండా నుంచున్నాయి చెట్లు. గుడిసె పక్కనున్న చావిట్లో పరధ్యానంగా కూర్చుంది నంగేలి. ఆమె చూపు చేసే పని మీద లేదు. చేతులు మాత్రం యథాలాపంగా వెదురు బుట్టకు ఒక రూపాన్నివ్వడానికి ఆరాటపడుతున్నాయి. దగ్గు తెరలు తెరలుగా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసినట్లు జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు మసగ్గా కదలాడుతున్నాయి. మనసంతా గతకాలపు జ్ఞాపకాలతో చేదుగా అయిపోయింది. చేస్తున్న పనిని ఒక్క క్షణం ఆపి పక్కింటి వైపు చూసింది. ఉండి లేనట్లుగా ఉన్న గుడిసె ముందు అర్ధనగ్నంగా ఉన్న ఆడవాళ్లు, వాళ్ళ కాళ్ల చుట్టూ తిరుగుతూ కొంతమంది చిన్నపిల్లలు కనిపించారు. పుష్పవైతైన 11 ఏళ్ల పిల్లను పీట మీద కూర్చోబెట్టి కాళ్లకు చేతులకు పసుపు రాస్తున్నారు. ముసలివాళ్ళు చిన్న గొంతుతో ఏవో పాటలు పాడుతున్నారు. మొలకు చుట్టిన వస్త్రం తప్ప వాళ్ళ ఒంటి మీద ఏ విధమైన ఆచ్ఛాదన లేదు. పందిరి లేకుండా పెరిగే జాజి తీగల్లా చుట్టూ ఎలా పడితే అలా గాలికి ఎగురుతోంది. డొక్కల్లో నుంచి ఎముకలు బయటకు పొడుచుకొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. పుష్పవతైన పిల్లవైపు చూసింది నంగేలి. తనకు జరుగుతున్న వేడుక ఏంటో తెలియనట్లుగా అయోమయంగా అందరి వైపు చూస్తోంది. బురదలో పుట్టిన తామర పువ్వుల్లా మెరిసే కళ్ళతో, దేహంలో అప్పుడప్పుడే కొత్తగా పుడుతున్న అవయవాలను చూసుకుంటూ బిడియం గలిసిన చూపులతో అందరి వైపు చూస్తున్న ఆ పిల్లనలా చూడగానే నంగేలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ వేడుక తర్వాత ఆ పిల్లకు జరగబోయే మర్యాదలు ఎంత ఘనంగా ఉంటాయో, వయసు తారతమ్యం మరిచిన తోడేళ్ల గుంపు చేసే దాడి ఆ పసితనం మీద ఎంత దారుణమైన ముద్ర వేస్తుందో తలుచుకుంటున్న కొద్దీ నంగేలి దేహం కంపించిపోతుంది. పెళ్ళై భర్త ఉన్న తనే నిత్యం ఏదో ఒక అవమానాన్ని ఎదుర్కొంటోంది. ఇష్టంతో పని లేకుండా అవమానాల కష్టాన్ని భరిస్తోంది. ఇక రేపటి నుంచి ఆ పిల్ల కూడా తమతో పాటు ఈ అవమానాల్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. గుండె లోతుల్లోంచి గుచ్చుకుపోయే ముళ్లను తొలగించుకొని నవ్వుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి. ఎదురు తిరిగితే అవమానాలను భరించాలి. పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల ముందు, పెళ్ళైతే భర్త ముందు చేసే అత్యాచారాల్ని సహించాలి. ఊరంతా తిప్పుతూ, కొడుతూ, తిడుతూ, ముఖాన ఉమ్మేస్తూ సాగించే కృతుల్లో బలి పశువుగల తలంచాలి. చిన్నపిల్లలు పంచువాళ్ళ, ముసలివాళ్ళ అనే తేడా లేదు. స్త్రీలైతే చాలు, పాలు తాగిన రొమ్ములోంచి పన్నులు రాబట్టడానికి ఎగబడుతుంటారు. ఆలోచన నుండి బయటపడిన సగం పూర్తయిన వెదురు బుట్టలను పక్కన పెట్టింది. దాన్ని చూస్తుండే తనకు వెదురు బుట్టకు తేడాకు లేదనిపించింది. దీర్ఘంగా నిట్టూర్చి పైకి లేచి నిలబడింది నంగేలి. తన వంక నవ్వుతూ చూస్తున్న చిరుకందన్ కనిపించాడు. ఒక్క క్షణం నంగేలి దత్తరపడింది. ఎంతసేపైంది వచ్చి అంది అతని వంక చూస్తూ. రాణిగారి చూపులు దిక్కుల్ని గాలిస్తున్నప్పుడే వచ్చాను అన్నాడు చిరుకందన్. నంగేలిని ఏడిపించడానికి అప్పుడప్పుడు ఇలా మాట్లాడతాడని ఆమెకు తెలుసు. ఏది మాట్లాడకుండా అలాగే నిలబడింది. దేని గురించో ఆలోచిస్తున్నావు అన్నాడు. నంగేలి ఏమి మాట్లాడకుండా పక్కింటి వైపు చూసింది. చిరుకందన్ ఆమె మనసు గ్రహించాడు. దగ్గరగా చేరి మనకు ఒక అమ్మాయి ఉంటే బాగుండేది కదా అన్నాడు. అతడి వైపు విస్మయంగా చూసిన నంగేలి, వద్దొద్దు, ఆడపిల్లను కని రాబందలకు ఎరవేయడం కంటే పిల్లలు లేకుండా ఇలా ఉండడమే మేలు అంది గుడిసెలోకి నడుస్తూ. మౌనంగా ఆమెను అనుసరించాడు చిరుకందన్. భర్తకు అన్నం పెట్టి ఎదురుగా ఏమి మాట్లాడకుండా కూర్చుంది నంగేలి. ఆమె మౌనం చిరుకందన్ భరించలేకపోతున్నాడు. ఏదైనా మాట్లాడితే బాగుండనిపించింది. కాసేపు అయ్యాక నాకు కూడా జాకెట్ వేసుకోవాలని ఉంది అంది నంగేలి భర్త వైపు చూస్తూ. తింటున్న ముద్ద గొంతులో ఇరుక్కున్నట్లుగా ఉక్కిరి బిక్కిరయ్యాడు చిరుకందన్. ఆడదానికి మానం, అభిమానం రెండు కళ్ళలాంటివి. ఏ కంటికి శుక్లం వచ్చినా చూపు మందగిస్తుంది. ఏది ఏమైనా నేను జాకెట్ వేసుకుంటానంది స్థిరంగా నంగేలి. ఎదను కప్పుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు అలా శ్రమను రెట్టింపు చేయాలి. జాకెట్టు వేసుకున్న ప్రతిసారి ఆ శ్రమను పన్నుగా చెల్లించాలి. ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం మంచిదే అయినా ఎదిరించి బతకడం ఎంత కష్టమో తెలిసిన దానివి. నీ నిర్ణయాన్ని నువ్వే పునరాలోచించుకోవాలి అన్నాడు చిరుకందన్. భర్త వంక బాధగా చూసింది నంగేలి. జాకెట్ ధరించి పన్ను కట్టలేక వసూలు గుంపు చేతిలో అసువులు బాసిన ఆడవాళ్లు గుర్తొచ్చారు. గెలుచూస్తూ కర్రలతో కొడుతూ ఊరంతా తిప్పుతుంటే కళ్ళలో నీళ్లు కళ్ళలోనే కక్కుకొని వాళ్ల వంక జాలిగా చూడగలిగారే తప్ప ఎదిరించే సాహసం చేయలేకపోయారు. ఎదిరిస్తే తమకు అదే గతి పడుతుందని తెలుసు. కళ్ల ముందు పుట్టి పెరిగిన వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని దుర్భర బతుకులు బతికి మట్టిలో కలిసిపోయారు. ఈ హింసకు కారణమైన దాన్ని భరించే వాళ్ళకే ఆ బాధ తెలుసు. నంగేలి మనసులో ఆ ఆవేదన సుడులు తిరగసాగింది. కాసేపు ఆలోచనలతో సతమతమైంది.
ఆ తర్వాత చిరుకందం చూస్తూ ఇలా ఎంతకాలం అంది. మనం బొందిలో ప్రాణమున్నంత కాలం, మనకి భూమి మీద నూకలున్నంత కాలం అన్నాడు. అంతకు మించి ఏమి చేయలేమా అడిగింది నంగేలి. బలవంతుడు బాకు విసిరితే బలహీనుడు ఎంత దూరం పరిగెత్తగలడు? ఎంత దూరం పరిగెత్తినా అదే ఆకాశం, అదే ఆచారం. వాళ్ల భోగాల కోసం బొక్కసాలు నింపడమే మన బతుకులోని పరమార్థంగా మారిపోయింది. మట్టిలో కలిసిన మన పూర్వీకులంతా ఇలా సగం బట్టతోనే బతుకులు గడిపారు. ఈ వివక్ష మనతోనే ఆగిపోవచ్చు, లేదా పేర్లు రూపాలు మార్చుకుంటూ మన జాతిని వేటాడుతూనే ఉండొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నలుగురు నడిచే దారిలో వెళ్తే తినే బియ్యం గింజల మీద మన పేరు రాసి ఉంటుంది. సొంత దారిలో వెళ్ళాలనుకుంటే అవే బియ్యం గింజల్ని మన దేహం పైన చల్లుతారు. భర్తవంగా విస్మయంగా చూసింది నంగేలి. చావుకి పన్నుకి భయపడి ఎంతకాలం తల వంచుతాం? బయటికి వెళితే అర్ధనగ్నంగా ఉన్న మా దేహాలపైన వాళ్ళు చూపుల శూలాల్ని గుచ్చుతున్నారు. స్త్రీలు ఏ కులంలో పుట్టిన స్త్రీలే కదా. పుట్టిన పసిబిడ్డకు కూడా నలుగురి ముందు పాలివ్వాలంటే తల్లి ఎంతో సిగ్గపడుతుంది. అలాంటిది మొలకు చిన్న వస్త్రాన్ని చుట్టుకొని ఎదభాగాన్ని వదిలేయడమంటే బతికుండగానే రాబందులు పీకుతున్నట్లుంది. తమ ఎదను కప్పుకోవడానికి ఉన్నత కులాల స్త్రీలకు అనుమతులిచ్చిన రాజులు కింది కులాల ఆడవాళ్ల రొమ్ములపైన పన్నులు వేసి మనుగడ సాగించడం నీచకరం. నా కోసం కాకపోయినా నా తర్వాతి తరాల విముక్తి కోసమైనా ఏదో ఒకటి చేయాలి. నంగేలి మాటలో దుఃఖపు సుడులేవో తిరుగుతున్నాయి. ఏమి మాట్లాడకుండా చేయి కడుక్కోవడానికి బయటకు వెళ్తున్న భర్తను చూసి కిందకు జారిన చీర చెంగును ఎదచుట్టు కప్పుకుంది నంగేలి. చేతులకున్న మట్టి గాజులు గలగలమని చప్పుడు చేశాయి. నుదుట పెట్టుకున్న ఎర్రని తిలకం ఆమె ముఖానికి మరింత అందాన్నిచ్చింది. భుజాల మీద ఎదచుట్టు పైట కప్పుకోవడం ఆమెకెంతో ఆనందంగా ఉంది. అలా జీవితాంతం ఉండాలంటే వచ్చే కూలి మొత్తం పన్నుగా చెల్లించాలి. రోజంతా గొడ్డు చాకిరి చేస్తున్నా వచ్చే కూలి తక్కువ. దాన్ని తీసుకెళ్లి పన్నుగా చెల్లిస్తే పూట గడవడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. లోపలికి వస్తున్న భర్తను చూసి ఇలా కప్పుకుంటే బాగున్నానా అంది నంగేలి. ఆమె వైపు ఆశ్చర్యంగా చూసిన చిరుకందన్ అందం రంగులోనే కాదు ఆత్మవిశ్వాసంలో కూడా ఉంటుంది అనిపించింది. ఒక్క క్షణం కన్నార్పకుండా ఆమె వంక చూసి, కట్టుకున్న వాడిని కనుక కప్పుకుంటే బాగున్నానని అనగలను, కానీ విప్పుకొని తిరగమని రాజాజ్ఞులు చెబుతుంటే మనస్ఫూర్తిగా ఆ మాటెలా అనగలను అన్నాడు. నంగేలి కళ్ళు జలపూరితలయ్యాయి. 2 కన్నీటి బొట్లు ఆమె చెంపలపై జారాయి. కప్పుకున్న పైటను కిందికి జారుస్తూ ఆ భగవంతుడు స్త్రీలకు మానం అభిమానం పెట్టకుండా ఉంటే బాగుండేది. భర్తకు మాత్రమే చూపించాల్సిన ఎదభాగాన్ని అందరికీ చూపిస్తూ తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది అంది. చిరుకందన్ ఆమెకు దగ్గరగా జరిగాడు. ఆమె తలను పైకెత్తి బుగ్గలపై కన్నీటిని తుడిచి తల నిమిరాడు. చూడు నంగేలి, పాలకులకు విషం చిమ్మే పాముల్లాంటి వాళ్ళు. అదును చూసి కాటేస్తారు. మనలాంటి విధివంతులు చెదలాంటి వాళ్ళు కుప్పలు కుప్పలుగా పుడుతుంటారు, చస్తుంటారు. ప్రపంచం తీరే అంతా కాటేసే పాముల్ని వదిలేసి చెదపురుగుల్ని చంపడంపైనే రాజుల దృష్టి ఉంటుంది. రాజ్యాల మనుగడ ఆధారపడి ఉంటుంది. నా ముందో 4 గోడల మధ్య నీకో నచ్చినట్లు ఉండు. గుమ్మం బయటికెళ్తే మాత్రం నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించకు, ఎందుకంటే అది వాళ్లకు గర్వంలా అహంభావంలా కనిపిస్తుంది అన్నాడు చిరుకందన్. మనసులో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకోవడానికే ఇంత భయపడుతున్నాం. గుండెల మీద ఏ ఆచ్ఛాదన లేకుండా అందరి ముందు తిరగాలంటే నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించారా అంది నంగేలి. మనిషిగా గుర్తించని చోట మానాభిమానాల ప్రసక్తి ఎందుకు? అయినా నువ్వు ఒక్కదానివే కాదుగా, కింది కులాల్లో పుట్టిన ఆడవాళ్ళంతా అలాగే చేస్తున్నారు. బతుకుతూ చస్తున్నారు. జుట్టు గెడ్డం పెరిగాయని మగవాళ్ళంతా తలత్కరం పెరిగిన జుట్టు గెడ్డం మీద విధించే పన్ను కడుతుంటే ఆడవాళ్ళంతా ములక్కరం చెల్లిస్తున్నారు. ఇదేంటని అడిగితే అమానుషాలు జరుగుతుంటాయి. నోరిప్పితే సమాధులు మొలుస్తుంటాయి. కళ్ళ ముందు జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా గుడ్డోళ్లుగా బతికితేనే ఈ దేశంలో మన కన్ను శాశ్వతంగా మూతపడకుండా ఉంటుంది అన్నాడు చిరుకందన్. అటువంటి దేహం ఉన్నా ఒకటే, పోయినే ఒకటే. నంగేలి మనసులో లోపలే ఉడికిపోయింది. భర్త మాటలో సమాధానం పడలేకపోయింది. అందరూ స్త్రీలే అయినా కులాన్ని బట్టి హెచ్చుతగ్గులు, అంతస్తుల్ని బట్టి హెచ్చుతగ్గులో, అవయవాలను బట్టి హెచ్చుతగ్గులు తన కళ్ళ ముందే తన జాతి వాళ్ళంతా ఎదను కప్పుకోకుండా మానాన్ని బహిర్గతం చేయడం నంగేలికి రుచించట్లేదు. నిమ్న కులాల స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ అర్థం లేని పన్నులు వసూలు చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తన బతుకు ఏదైనా సరే జాకెట్ వేసుకోవాల్సిందే. చన్నుల మీద పన్నులు వేసి ఆనందిస్తున్న పాలకులకు గుణపాఠం చెప్పాల్సిందే. ఆమెలో ఏదో పట్టుదల. మర్నాడు ఉదయమే లేచి పెందలకడే పనంతా పూర్తి చేసుకుంది నంగేలి. చిరుకందన్ పనికి వెళ్ళగానే గుడిసెలోంచి వెళ్ళి తడిక దగ్గర వేసుకుంది. తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఎదనిండుగా కప్పుకొని అద్దం ముందు నిలబడింది. సగం పగిలిన అద్దంలో 2 ప్రతిరూపాలుగా కనిపిస్తున్న తన దేహాన్ని చూసి మురిసిపోయింది.
బయటకు వచ్చి తడిక దగ్గర వేసి పొలం పనికి బయలుదేరింది. రోజు నడిచే దారే అయినా ఆ రోజెందుకో ఆ దారి నంగేలికి కొత్తగా ఉంది. దారి వెంట నడుస్తున్న మిగతా స్త్రీలందరూ నంగేలి వంక కొత్తగాను వింతగాను మెరిసే కళ్ళతో చూడసాగారు. అవేమి పట్టించుకునే స్థితిలో లేదు నంగేలి. ఆత్మను తను జయించాలన్న ఆత్మవిశ్వాసమేదో ఆమె అడుగుజాడల్లో ప్రతిఫలించసాగింది. ఉత్సాహంగా నడుస్తున్న నంగేలి ఎదురుగా కనిపించిన పన్ను వసూలు చేసే అధికారిని చూసి ఒక్క క్షణం పాటు తడబడింది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తూ పాములా బుసలు కొడుతున్న అతన్ని పట్టించుకోకుండా అడుగు ముందుకు వేసింది. ఏయ్ ఆగు, నువ్వు చేస్తున్న పనిమిటో నీకు తెలుస్తుందా? గర్జించాడతను. మీ విధానాల మీద నిరసన ప్రకటిస్తున్నాను. అందుకు పన్ను చెల్లించాలి. ఒక్కోసారి ప్రాణాల్ని కూడా పణంగా పెట్టాలి. ఏ జాతిలో పుట్టిన స్త్రీకి ప్రాణం కంటే మానమే విలువైనది అంది నంగేలి. నువ్వు రాజాజ్ఞను ధిక్కరిస్తున్నావు, అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాలి అన్నాడు అధికారి. రాజాజ్ఞలు ప్రజల్ని రక్షించాలి, బలహీనులు దోచుకుంటూ స్త్రీల మానాన్ని హరించకూడదు చెప్పి ముందుకు కదిలింది నంగేలి. పన్ను వసూలు అధికారి అహం దెబ్బతింది. ఇంతకింత అనుభవిస్తావని మనసులో అనుకుని సాయంత్రం ఇంటికి వస్తాను. నువ్వు చేస్తున్న పనికి పన్ను ఎంత చెల్లించాలో అక్కడే చెబుతాను అన్నాడు వికృతంగా నవ్వుతూ. నంగేలి వెనక్కి చూసింది. అతని చూపుల్లోని నిద్రలేచి బుసలు కొడుతున్న కోరికల అగ్నిగుండాలు కనిపించాయి. మాటు వేసు మట్టు పెట్టే పెద్ద పులి నిశ్శబ్దం తాండవించింది. దేహం నాది కాదు అనుకుంటే పన్ను రద్దవుతుంది. ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తే ఊపిరి ఆగిపోతుంది. నంగేలి ఆలోచనలు ముళ్ళ కంచెలో చిక్కుకున్న వస్త్రపు చెంగుల చీరుకుపోతున్నాయి. సూర్యుడు పడమటి కొండల వైపు నడక సాగించాడు. పెద్దగా మాట్లాడుకుంటూ గుంపును వెంట వేసుకొని వస్తున్న పన్నుల వసూలు అధికారిని చూడగానే పల్లె గడపల్లో కలవరం బయలుదేరింది. అమాయకుల ముఖాల్లో ఆందోళన తొంగి చూసింది. వాళ్ళ అడుగుల ధాటికి పైకి లేస్తున్న ధూళి కళ్ళల్లో పడకుండా చేతులను అడ్డుపెట్టుకుంటూ వాళ్ళు వెళ్తున్న వైపు చూడసాగారు. నంగేలి గుడిసె ముందు ఆగి తడికె మీద దబదబమని కొడుతూ నంగేలి బయటకు రా పిలిచాడు అధికారి. తడికె తెరిచి బయటికి చూసింది నంగేలి. జింకను వెట్టాడడానికి వచ్చిన పులుల గుంపులా కనిపించాయి. చేయి ముందుకు చాపి పన్ను డబ్బులు ఇవ్వమని గర్జించాడు అధికారి. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళబోయింది నంగేలి. అప్పుడేనా రొమ్ములు పట్టి చూడాలి కదా, కొలత వేయకుండా ఎంత పన్ను కట్టాలో ఎలా తెలుస్తుంది అన్నాడు వెకిలిగా నవ్వుతూ ఆ అధికారి. అధికారితో వచ్చిన కళ్ళ జతల్ని కోరికతో కాలిపోతూ నంగేలి దేహం వైపు దృష్టి సారించాయి. అవమానం, ఆక్రోశం, అసహ్య భావన అన్ని కలగలిపిన వైరాగ్యమేదో ఆమెను నిలువున దహించసాగింది. గుండె గట్లను దాటుకుని కళ్ళల్లో పొంగి ప్రవహిస్తున్న బాధను పంటి బిగువున భరించింది. ఏదో చేయాలన్న కోపం వేడివేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయటకు రాసాగింది. ఏమి చేయలేని నిస్సహాయత పదురైన కత్తిగా మారి గుండెళ్ళు ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లుగా అనిపించింది. ఏదో చేయాలి. ఈ డెగచూపుల నుంచి, ఉక్కు పిడికిళ్ల నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలి. ఇన్నేళ్లుగా భరిస్తున్న శారీరక మానసిక రంపపు కోతకు ఈనాటితో సమాధి కట్టాలి. తదుపరి విధాలుగా ఆలోచిస్తూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మెల్లగా నడుస్తూ అధికారి ముందుకు వచ్చింది నంగేలి. తనివి తీరా తడిమి చూసి తన ఆహాల్ని అసంతృప్తి పరుచుకోవాలని ఎదురుచూస్తూ చుట్టూ ఉన్న గుంపును చూసి మీసాల్ని మెలేశాడు అధికారి. ఎదపైనున్న వస్త్రాన్ని విప్పినట్లే విప్పి ఒక ఉదుట గుడిసె లోపలికి వచ్చి తడిక వేసింది నంగేలి. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి ఆ అధికారి బిత్తరపోయాడు. చుట్టూ చేరి చూస్తున్న వాళ్ల కళ్ళ ముందు తల కొట్టేసినట్లయింది. దవడలు బిగుస్తున్నాయి. కోపంగా తడిక మీద కొట్టాడు. కాసేపటికి తడికి తెరుచుకొని బయటికి వచ్చింది నంగేలి. ఆమె చేతుల్లో అరిటాకు, అందులో రక్తంతో నిండిన 2 మాంసపు ముద్దలు కనిపించాయి. కొండ నుంచి దూసుకుపోతున్న జలపాతాల్లో ఆమె వక్షోజాలోంచి స్రవిస్తున్న రక్తధారల్ని చూసి పన్ను వసూలు గుంపు భీతిల్లిపోయింది. ఆ దృశ్యాన్ని చూడలేక కళ్లకు చేతుల్ని అడ్డుపెట్టుకుంటూ పారిపోతున్న వాళ్లను పిలుస్తూ, బాబు రండి, వీటి కోసమేగా వచ్చింది, తీసుకెళ్లి కొలత వేయండి, వచ్చిన డబ్బుతో మీ రాజ్యాన్ని రత్నాల తోడుగు, మీ రాజుకి ముత్యాల తొడుగు పట్టండి, ఇన్ని దారుణాలకు సాక్షిగా ఉన్న ఆ దేవుడికి రక్తాభిషేకం చేయించండి, విభజించి పాలిస్తూ ఆడదాన్ని మానాన్ని అభిమానాన్ని అర్ధనగ్నంగా నిలబెట్టి పన్నులు వసూలు చేస్తున్న మీ రాజుకు ఇవి నా బహుమతిగా చెల్లించండి. అమ్మ పాలు తాగి పెరిగిన మీరు రాక్షసుల్లా మారకండి అని చెప్పింది. కొంచెం మానవత్వాన్ని చూపించండి. ఎదను కప్పుకున్నందుకు ఏడుస్తూ పన్ను కడుతున్న మా దయనీయ బడుగు జాతి స్త్రీల మానాభిమానాలతో ఆడుకునే దాష్టికాన్ని ఆపమని చెప్పింది. నేలకు వాలిన మహావృక్షంలా పడిపోయింది నంగేలి. ఎద నుండి పొంగి దేహమంతటా వ్యాపిస్తున్న రక్తం చుట్టూ చేరిన స్త్రీల కళ్లల్లో ఎరుపు జీరగా మారింది.
ములక్కరానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించేలా చేసింది నంగేలి. త్యాగాన్ని చరిత్రలో లిఖితం చేసింది. భార్యపై అవ్యాజ్యమైన ప్రేమతో ఆమె చితిలోకి దూకి ప్రాణత్యాగం చేసిన మొదటి పతి సహగమనాన్ని నమోదు చేసింది. ఈ కథనం 18వ శతాబ్ద ప్రారంభంలో కేరళలోని ట్రావెన్కోర్ సంస్థానాధీశులు విధించిన అసంబద్ధమైన అమానవీయమైన రొమ్ము పన్నుకు వ్యతిరేకంగా చైతన్య గళాన్ని వినిపించి ప్రాణత్యాగం చేసిన నంగేలి వ్యధ ఇది. చరిత్ర చెప్పిన కథ ఇది. ఇదో ప్రముఖ పత్రిక నుంచి సేకరించింది. రొమ్ము పన్నుకు వ్యతిరేకంగా గళం విప్పిన నంగేలి వ్యధ ములక్కరం. ఫేస్బుక్ ద్వారా వచ్చిన ఈ కథనాన్ని నా గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేసిన ది వాయిస్ ఆఫ్ ప్రశాంత్ పోస్ట్ చేసిన దీన్ని నా గొంతు నుండి మీకు వినిపించే ప్రయత్నం చేసిన